మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ విజయానికి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి, సహకరించినటువంటి వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క కృషికి తుని నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడరు నాయకులు, మరొక వైపు జనసేన సైనికులు, వాళ్ళ లీడర్స్, మరొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నా. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ చేశారు. 3 సార్లు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కూటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది. ముఖ్యంగా 3 మండలాలు, టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటున్నాను. 83లో మొట్టమొదటిగా వచ్చింది, తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఇది మళ్ళీ చరిత్రలో రెండోసారి. చాలామంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు, అయినప్పుడు కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఎంచేతంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఎలక్షన్ మొదలెట్టినప్పుడు కానీ చూశాను. ఎంచేతంటే ప్రజలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. ప్రజాస్వామ్య నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన లేకపోతే తప్పకుండా గుణపాఠం చెప్తారనేటువంటిది ఈ ఎలక్షన్ ఒక పెద్ద ఉదాహరణ. ఎంచేతనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలనండి, లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలనండి, ఇవన్నీ కూడా కొద్ది రోజులు భయపడ్డారు. కానీ జనం ఎలక్షన్ వచ్చేటప్పుడు ఎవరు కూడా భయపడలేరు. ఎందుకంటే చాలామందికి అనుమానం ఉంది, భయంతో ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేస్తారనేటువంటి చాలామంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఎందుచేతంటే అందుకనే నేను మొన్న మా పార్టీలో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఇది సైలెంట్ ఓటింగ్ కాదు, సైలెంట్ రెవల్యూషన్. ఎందుచేతంటే ఎప్పుడైనా మన దేశాలు చూసినప్పుడు కానీ, అదేవిధంగా రాష్ట్రాలు చూసినప్పుడు కానీ ఒక రెవల్యూషన్ వస్తే మాత్రం ఎన్ని రకాలుగా చెప్పినప్పుడు కూడా ఆగరు జనం. ఓటింగ్ వేరు, సైలెంట్ ఓటింగ్ అంటే భయపడేదో బయట రాకుండా వేసేటువంటి ఓటింగ్. ఈ ఎలక్షన్లో అలా కాదు, ఓపెన్గానే వేశారు అంతా కూడా. అంటే దగ్గరకు వచ్చే వరకు చెప్పలేదు, కానీ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మాత్రం సైలెంట్ ఓటింగ్ వచ్చిందనేటువంటి, సైలెంట్ రెవల్యూషన్ వచ్చిందనేటువంటి చాలా స్పష్టంగా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎంచేతంటే మన రాష్ట్రంలో అతను 151 నియోజకవర్గాలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇస్తే, ఇచ్చినటువంటి దాన్ని మెజార్టీ ఇచ్చినటువంటి దాన్ని పరిపాలన చేసుకోలేకపోయాడు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఈ ఎలక్షన్లో ప్రజలు గమనించారు. ప్రజలు గమనించబట్టే జగన్మోహన్ రెడ్డి సరి అయినటువంటి గుణపాఠం చెప్పారు. ఏదో నేను నవరత్నాలు అని చెప్పాడు, కానీ నవరత్నాలు అది నమ్మించి మోసం చేసాడు అనేటువంటిది నేను చాలాసార్లు చెప్పాను, నేను కూడా చెప్పాను. కానీ ప్రజలు నమ్మారో లేదో తెలియదు. కానీ అలా నమ్మారనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, కానీ ప్రజలు నమ్మలేదు అనేటువంటి ఎలక్షన్లో తెలిసింది. ఎందుకంటే నవరత్నాలు ఆయన చేసినటువంటి మోసం అంతా ఇంత మోసం కాదు. అతను బైండ్ అయింది కూడా నవరత్నాల మీద బైండ్ అయ్యాడు. మిగతా అభివృద్ధి మీద ఏ విధంగానూ అతను శ్రద్ధ పెట్టలేదు. ఎప్పుడైతే రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదో, పరిపాలన అస్తవ్యస్తం జరిగిందో, ప్రజలు తిరుగుబాటు చేశారు సైలెంట్గా. ఆ తిరుగుబాటులో
చేసినటువంటి రిజల్టే ఈ రోజున అతనికి 11 సీట్లు రావడం కారణం. కాకపోతే వదిలేయడం అంటే బయట ప్రతిపక్షంలో ఉండటానికి కూడా అనర్హుడు అనేటువంటి ఈ రోజున తీసుకుంటారు. ఎందుకంటే 11 సీట్లతోటి ప్రతిపక్షం హోదా కూడా రాదు. 10% ఉండాలి టోటల్ నెంబర్లో. అంటే పరిపాలన ఏ విధంగా అస్తవ్యస్తంగా ఉందనేటువంటిది ఈనాడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూని చేశారనేటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే నేను అందుకని ఒకసారి మీకు జ్ఞాపకం లేదు, హైదరాబాద్ ప్రెస్ మీట్లో కూడా ఈజ్ అన్ డెమోక్రటిక్ డిక్టేటర్. ప్రజలు ఎన్నుకున్నారు కానీ ఇతను ప్రజలు ఎన్నుకున్న తర్వాత డిక్టేటర్గా మారాడు. అందుకనే డెమోక్రటిక్ డిక్టేటర్ అని అడుగులు ప్రెస్ వాళ్ళందరూ కూడా కొత్త పదం పెడుతున్నారంటే అన్నారు. కొత్త పదం కాదు ఇది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఉంటే పోతే పండ బయటికి ఇది కొత్త పదం అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. చాలామంది ప్రజల చేత ఎన్నుకోబడి డిక్టేటర్గా తయారైన వాళ్ళు చాలా ఉన్నారు. నేను చాలా ఉదాహరణ చెప్పాను మీకు కూడా. ఇటలీలో అటువంటి పరిస్థితి వచ్చింది. ముసోలిని ఉదాహరణకు మీకు చెప్తాను. ముసోలిని ఒక జర్నలిస్ట్ అయ్యిండే. అతను సామాజిక న్యాయం అని సోషలిజం అని ప్రచారం చేసేవాడు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు. సోషలిజం అని ప్రచారం చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాడు. ఇటలీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇటలీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫ్యాసిజం డెవలప్ చేశాడు. అతను ఫ్యాసిస్ట్గా మారాడు. ప్రపంచంలో ఎక్కడా ఫ్యాసిజం లేదు. ముసోలిని తయారు చేసింది అదొక పొలిటికల్ థియరీ. ఫ్యాసిజం అంటే ఏం లేదు, కనిపించిన వాళ్ళు చంపేయడం, కొట్టడం, తిట్టడం, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, డిక్టేటర్గా బిహేవ్ చేయడం, ఇవి కొన్ని సూత్రాలు ఫ్యాసిజం. అట్లా ఫ్యాసిస్ట్గా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి కూడా. అదే ఒకసారి హిట్లర్ గురించి చెప్పాను. చాలా ఉదాహరణలు జగన్మోహన్ రెడ్డి చెప్పాలని. ఇంకా ఓడిపోయాడు కాబట్టి మరీ ఎక్కువ చెప్తే బాగుండదు. కానీ హిట్లర్ కూడా అంతే నియంత. అతను కూడా మిలిటరీలో పనిచేసి మొత్తానికి ఏదో విధంగా ఫస్ట్ వరల్డ్ వార్లో అతను గెలిచిన తర్వాత, జర్మనీ గెలిచిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చేటప్పటికి అతనే తయారు చేశాడు సెకండ్ వరల్డ్ వార్. ఎందుకంటే ప్రపంచాన్ని ఏలుకోవాలని తయారు చేశాడు. ప్రపంచాన్ని ఏలుకోవాలని సెకండ్ వరల్డ్ వార్ డిక్లేర్ చేస్తే సెకండ్ వరల్డ్ వార్లో దారుణంగా జర్మనీ ఓడిపోయింది. దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆ ఓడిపోతాడని తెలుసుంటే బంకర్లో మొత్తం అతని ఫ్యామిలీ, గోబెల్ అతను ప్రచార మినిస్ట్రీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఉండేవాడు గోబెల్. ఇతని ఫ్యామిలీ మొత్తం అంతా సూసైడ్ చేసుకున్నారు 2 బంకర్స్లో. అంటే అందుకని అప్పుడు చాలా ఉదాహరణలు చెప్పాను. ఎప్పుడు మనిషి ఒక డిక్టేటర్గా తయారైతే ప్రజాస్వామ్య పాలనలో ప్రజలకు వ్యతిరేకంగా తప్పకుండా దెబ్బతింటారు అనే సూత్రం ఆ రోజున చెప్పాను. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్పాను. ఈయన ఎప్పుడైతే ఒక క్యాపిటల్ 3 క్యాపిటల్గా చెప్పాడో అప్పుడే నేను చెప్పాను ఈ తుగ్లక్ పరిపాలన. ఈ తుగ్లక్ పరిపాలనతో వినాశనం తప్ప ఇంకెప్పుడు సంక్షేమం జరగదు, అదేవిధంగా అభివృద్ధి జరగదని. దానికి తుగ్లక్ ఉదాహరణ చెప్పాను. తుగ్లక్ అట్లాగే ఢిల్లీ నుంచి దౌలతాబాద్ నుంచి ఢిల్లీ అయ్యేటప్పుడు అతని ఖజానా ఖాళీ అయిపోయింది. సైనికులంతా చనిపోయారు. అతను ఖజానా ఖాళీ అవ్వడం, సైనికులు చనిపోవడం కాదు, మొత్తం సామ్రాజ్యమే తుగ్లక్ డైనాసిటీ కొలాప్స్ అయిపోయింది. అంటే ఇవన్నీ ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి ఉదాహరణలు. ఈ ఉదాహరణలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా. కానీ ఆయనకి జ్ఞానోదయం కాలేదు. అంటే నాకు 151 ఇచ్చారు కదా, నేనే అన్నింటికీ సమర్థుడిని, ఎవరో సజ్జలు లాంటి ఒకడిని వేసుకున్నాడు. ఆయన వాడి మాటనే విన్నాడో తెలియదు. కానీ మొత్తం ఎవరి మాట ఉన్నా కానీ ఇంత దారుణంగా ఓడిపోయి ఉండేవాడు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి తనే కారణం, తన పరిపాలనే కారణం, తన అవినీతే కారణం, తన అక్రమాలే కారణం, తన అకృత్యాలే కారణం, తన రూలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే కారణం. చట్టం లేదు, అదేవిధంగా పరిపాలన లేదు. ఈ మధ్యన 24 దేశాల్లో ఎలక్షన్స్ జరిగాయి. 24 దేశాల్లో ఎలక్షన్లో మేజర్ దేశాల్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంటే జరిగింది ఎక్కువ.
ఉదాహరణకి ఈ రోజున ట్రంప్ ఎలక్షన్ జరగబోతుంది. ఇంకా ట్రంప్ పోటీ చేస్తాడో లేదో అని తెలియదు, కానీ అతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంత దారుణం చేసాడో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు శిక్ష పడింది. అతను ఎంతవరకు డిస్క్వాలిఫై అవుతాడో, ఎంతవరకు ఎలక్షన్ కంటెస్ట్ చేస్తాడో ఇంకా అపిలేట్ కోర్టు నిర్ణయించాలి అమెరికాలో. అంటే ఇటువంటి చర్యలు చేశారు, మోకర్తో చర్యలు చేసేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో నాయకులుగా చలామణి ఎవరు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలా చలామణి అయ్యాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి దారుణంగా పోయాడు వెనక్కి. ఇంత దారుణంగా ఏ చీఫ్ మినిస్టర్, ఏ నాయకుడు, ఏ పార్టీ కూడా ఇంత దారుణంగా పోలేదు ఎప్పుడు కూడా. అందుకే తనకు సరి అయినటువంటి గుణపాఠం ప్రజలకు గుర్తు చెప్పారు. సరే, పొలిటికల్ పార్టీలన్నీ కూడా వాళ్ళ పాత్రలు వాళ్ళు పోషించారు, కానీ అదొక ప్రచారం జరిగింది. కానీ అతను ఈయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అతనితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జెస్, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వాళ్ళ పార్టీ ప్రతినిధులు కానీ ఎవరు చూసినప్పుడు కూడా దొరికింది అలాగా దోచుకోవడం అనేటువంటి కార్యక్రమం పెట్టారు తప్ప ప్రజలకు ఏదో చేయాలనేటువంటి ఆలోచన ఎవరు కూడా చేయలేరు. దానికి మన నియోజకవర్గం కూడా పెద్ద ఉదాహరణ. ఇంకా మీకంటే మీకే బాగా తెలుస్తాయి, నేను చెప్పవలసిన అవసరం లేదు. అంచేత ఈనాడు ఇంత దారుణమైన రిజల్ట్కి కారణం ఆయన హెంచ్మ్యాన్ అనుయాయులు. అందుకనే మంత్రులు, ఒక్క మంత్రి, అది కూడా అతి కష్టం మీద గెలిచాడు ఒక మంత్రి కూడా. మంత్రులందరూ వెళ్ళిపోయారు, స్పీకర్ వెళ్ళకపోయారు, అందరూ పోయారు. ఇంకా దారుణమైనటువంటి ఓటమిని చవి చూసినటువంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం కానీ అది ఎగ్జిస్టెంట్ ఉంటుంది అనేటువంటి నేను అనుకోవడం లేదు. For more videos like this, subscribe Big TV channel.